మన దేశంలో ప్రజాస్వామ్యమంటే అసలది ఎక్కడ మొదలవుతుంది? పెద్ద పెద్ద నగరాల్లోనా? లేక రాజధానుల్లోనా? కానే కాదు, మన గ్రామాల్లో. అందుకే ఈరోజు మనం ఆ గ్రామీణ ప్రజాస్వామ్యానికి ఒక రకంగా పండుగలాంటి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక ప్రజాస్వామ్యంలో అసలైన అధికారం అంటే నిజమైన పవర్ ఎవరి చేతిలో ఉండాలి? సమాధానం చాలా సింపుల్ కదా, ప్రజల చేతిలోనే. సరిగ్గా ఇదే ఆలోచనకి రూపమే మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం. అంటే ఏంటంటే ప్రతి గ్రామము తన వ్యవహారాలు తానే చూసుకోవాలి, తన నిర్ణయాలు తానే తీసుకోవాలి. అదే అసలైన స్వపరిపాలన. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ పంచాయతీరాజ్ దినోత్సవం గురించి, తరువాత పంచాయతీరాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత దానికి కారణమైన చారిత్రాత్మక 73వ సవరణ, దాని ప్రాముఖ్యత, ఇంకా భవిష్యత్తు గురించి కూడా చర్చిద్దాం. ఓకే, ముందుగా మొదటి భాగానికొద్దాం. పంచాయతీరాజ్ దినోత్సవం. అసలు ఈ రోజుని ఎందుకు జరుపుకుంటాం? దాని వెనకున్న కథేంటి? ప్రతి ఏడాడు ఏప్రిల్ 24వ తేదీన మన దేశం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది జస్ట్ ఒక క్యాలెండర్లో డేట్ మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన గ్రామాలలోని పాలనను గుర్తుచేసుకునే చాలా ముఖ్యమైన రోజు. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ వేడుకని అధికారికంగా జరుపుకోవడం మొదలుపెట్టి ఎన్నో ఏళ్లు కాలేదు. 2010 వరకు దీనికి అధికారికంగా ఒక రోజు అంటూ లేదు. ఆ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దీని జాతీయ దినోత్సవంగా ప్రకటించారు. సరే, ఇక రెండో భాగానికి వెళ్దాం. అసలీ పంచాయతీరాజ్ అంటే ఏంటి? దీని గురించి మనం తరచూ వింటూనే ఉంటాం కదా. ఇప్పుడు దాని అర్థమేంటో క్లియర్గా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే పంచాయతీరాజ్ అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్థానిక ప్రభుత్వ వ్యవస్థ. దీని వెనకున్న అసలు ఉద్దేశం ఒక్కటే, అధికారమంతా ఢిల్లీలోనో లేక రాష్ట్ర రాజధానుల్లోనో కాకుండా దాన్ని వికేంద్రీకరించి ప్రతి గ్రామానికి, ప్రతి గడపకీ చేర్చడం. అయితే ఈ సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. దాన్ని మనం మూడించెల వ్యవస్థ అంటాం. అంటే 3 లెవెల్స్ అన్నమాట. అన్నింటికన్నా కింద అంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, దానిపైన బ్లాక్ లేదా మండల స్థాయిలో పంచాయతీ సమితి, ఇంకా పైన జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ఈ నిర్మాణం వల్లే స్థానిక అవసరాలేంటో తెలుసుకుని వాటిని తీర్చటం తేలికవుతుంది. ఇప్పుడు మూడో భాగానికి వద్దాం. ఇది చాలా ముఖ్యం, చారిత్రాత్మక 73వ సవరణ. ఇంతకీ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఇంత పవర్, ఇంత చట్టబద్ధత ఎలా వచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ 73వ రాజ్యాంగ సవరణ. ఈ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. 1957లో బల్వంత్రాయ్ మెహతా కమిటీ ఈ మూడంచెల వ్యవస్థను సూచించడంతో దీనికి పునాది పడింది. ఆ తర్వాత చాలా కమిటీలు, చాలా సమీక్షలు జరిగాయి. చివరికి 1992లో పార్లమెంట్ ఒక చారిత్రాత్మకమైన చట్టాన్ని పాస్ చేసింది. అదే 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇప్పుడు మీకు కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఈ వేడుకను ఎందుకు ఏప్రిల్ 24నే జరుపుకుంటామంటే, 1993 ఏప్రిల్ 24న ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజే మనకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సవరణ అనేది ఏదో ఒక మామూలు చట్టం కాదు. ఇది పంచాయతీరాజ్ సంస్థలకి ఏకంగా రాజ్యాంగ హోదా కల్పించింది. అంటే ఏంటి? ఇకపై పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అవి కూడా రాజ్యాంగం గుర్తించిన స్వతంత్ర పాలనా విభాగాలన్నమాట. ఓకే, 4వ భాగానికి వచ్చేశాం. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఎందుకంత ముఖ్యం? సరే, రాజ్యాంగ హోదా అయితే వచ్చింది, బాగుంది. కాని దానివల్ల సామాన్యుల జీవితాల్లో ఏం మార్పొస్తుంది? చూడండి, దీని లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొట్టమొదటిది రాజకీయ అధికారాన్ని వికేంద్రీకరించడం, అంటే పవర్ని కింద స్థాయి వరకు తీసుకురావడం. తర్వాత స్థానికంగా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, సమాజంలో అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చూడటం. ముఖ్యంగా మా ఊరి సమస్యల్ని మేమే పరిష్కరించుకుంటాం అని స్థానిక ప్రజలకే అధికారం ఇవ్వడం. ఇవన్నీ కలిపి మన ప్రజాస్వామ్య మూలాలను ఇంకా బలంగా చేస్తాయి. ఈ మొత్తం సిస్టంలోనే అత్యంత అద్భుతమైన, ప్రగతిశీలమైన అంశం ఏదైనా ఉందంటే అది ఇదే.
ఈ చాట్లో చూస్తున్నట్టు స్థానిక సంస్థల్లో అందరికీ భాగస్వామ్యం తప్పనిసరి. ముఖ్యంగా మహిళలకు 33%, అంటే మూడో వంతు రిజర్వేషన్ కల్పించడమనేది నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగు. దీనివల్లే లక్షలాది మంది మహిళలు ఇవాళ నాయకులుగా ముందుకొచ్చారు. సరే, ఇక చివరి భాగానికి వద్దాం. భవిష్యత్తు వైపు. మనం ఇంత దూరం వచ్చాం, అంతా బాగుంది. కాని ముందు ముందు ఈ వ్యవస్థ భవిష్యత్తు ఏంటి? ఎలాంటి సవాళ్లున్నాయి? ఇంకా ఏమైనా అవకాశాలున్నాయా? మహాత్మా గాంధీగారి ఆలోచనల స్ఫూర్తితో చెప్పిన ఈ మాట ఈ వ్యవస్థ యొక్క సారాంశాన్ని పట్టి చూపిస్తుంది. కేంద్రంలో ఓ 20 మంది కూర్చుంటే నిజమైన ప్రజాస్వామ్యం రాదు. అది ప్రతి గ్రామంలోని ప్రజల ద్వారా కింది స్థాయి నుండి పైకి రావాలి. ఎంత నిజం కదా! ప్రజాస్వామ్యమనేది పైనుంచి రుద్దేది కాదు, కింద నుంచి నిర్మించుకోవాల్సింది. ప్రతి గ్రామస్థుడు ఈ నిర్మాణంలో ఒక భాగస్వామి కావాలి. చివరగా మనమందరం ఆలోచించుకోవలసిన ప్రశ్న ఇది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ సక్సెస్ అవ్వడమనేది కేవలం చట్టాల మీదో లేక ఎన్నికల మీదో ఆధారపడి లేదు. అది మనందరి భాగస్వామ్యం మీద ఆధారపడి ఉంది. మన గ్రామ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఒక పౌరుడిగా మన పాత్ర ఏంటి? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం.